ఏపీ మీదుగా 16,000కే కాశీ, అయోధ్య, బైద్యనాథ్ క్షేత్రాలకు ప్రత్యేక రైలు. ఫుల్ డీటెయిల్స్ మీకోసం. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. కాశీ విశ్వనాథ్ దర్శనం చేయాలని ఎప్పటి నుంచో అనుకుంటున్నారా? అయోధ్యలో శ్రీరాముని దర్శించుకోవాలనే కోరిక ఉందా? ప్రయాగరాజ్ త్రివేణి సంగమంలో పవిత్ర స్నానం చేయాలనుకుంటున్నారా? బైద్యనాథ్ జ్యోతిర్లింగాన్ని చూడాలని ఎన్నో ఏళ్లుగా ఎదురు చూస్తున్నారా? అయితే మీకోసం ఒక అద్భుతమైన అవకాశం వచ్చింది. కేవలం 16,000 రూపాయలతో 9 రాత్రులు 10 రోజుల పాటు ఉత్తర భారతదేశంలోని అత్యంత పవిత్రమైన పుణ్యక్షేత్రాలను దర్శించే అవకాశం కల్పిస్తోంది ఐఆర్సీటీసీ. రైలు ప్రయాణం, హోటల్ వసతి, భోజనం, ట్రావెల్ ఇన్సూరెన్స్ అన్ని ఒకే ప్యాకేజీలో. అంతేకాదు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్లోని అనేక స్టేషన్ల నుంచి ఈ ప్రత్యేక భారత్ గౌరవ్ రైల్లో ఎక్కే అవకాశం కూడా ఉంది. అసలు ఈ యాత్రలో ఎక్కడెక్కడికి తీసుకువెళ్తారు? రోజువారీ షెడ్యూల్ ఎలా తీసుకుంటుంది? ఏ స్టేషన్లో రైలు ఆగుతుంది? ప్యాకేజీలో ఏమేమి ఉంటాయి? ఎవరికి ఇది బెస్ట్ ఆప్షన్? టికెట్లు ఎలా బుక్ చేసుకోవాలి? ఈ వీడియోలో చివరి వరకు చూస్తే ఈ ఆధ్యాత్మిక యాత్ర గురించి పూర్తిగా అవగాహన మీకు వస్తుంది. అలాగే చాలా మందికి తెలియని కొన్ని ముఖ్యమైన సూచనలు కూడా చివరిలో చెప్పబోతున్నా. కాబట్టి వీడియోని చివరి వరకు తప్పకుండా చూడండి. మన భారతదేశం ప్రపంచంలోని అత్యంత ప్రాచీన ఆధ్యాత్మిక నాగరికతకు నిలయం. వేల సంవత్సరాల చరిత్ర కలిగిన ఆలయాలు, పవిత్ర నదులు, జ్యోతిర్లింగాలు, శక్తి పీఠాలు, వైష్ణవ క్షేత్రాలు, ప్రతి ప్రాంతానికి ఒక ప్రత్యేక ఆధ్యాత్మిక వైభవం ఉంది. అందులో ముఖ్యంగా కాశీ, అయోధ్య, ప్రయాగరాజ్, బైద్యనాథ్ ధామ్ వంటి పుణ్యక్షేత్రాలకు హిందూ సాంప్రదాయాల్లో అత్యంత విశిష్టమైన స్థానం ఉంది. జీవితంలో ఒకసారైనా ఈ క్షేత్రాన్ని దర్శించుకోవాలని కోట్లాది మంది భక్తులు కోరుకుంటూ ఉంటారు. అయితే సమయం, ఖర్చు, ప్రయాణ ఏర్పాట్లు, హోటల్ బుకింగ్స్ వంటి కారణాల వల్ల చాలా మంది యాత్రను వాయిదా వేస్తూ ఉంటారు. అలాంటి భక్తుల కోసం ఇప్పుడు ఐఆర్సీటీసీ ఒక ప్రత్యేక పుణ్యక్షేత్ర యాత్రను అందుబాటులోకి తీసుకొచ్చింది. ఈ యాత్రకు అయోధ్య, కాశీ పుణ్యక్షేత్ర యాత్ర విత్ బైద్యనాథ్ ధామ్ అనే పేరు పెట్టారు. భారత్ గౌరవ్ ప్రత్యేక పర్యాటక రైలు ద్వారా యాత్ర నిర్వహించబడుతుంది. ఈ ప్రత్యేక రైలు జూలై 4వ తేదీన సికింద్రాబాద్ నుంచి బయలుదేరుతుంది. మొత్తం 9 రాత్రులు 10 రోజుల పాటు సాగే యాత్రలో ఉత్తర భారతదేశంలోని అత్యంత పవిత్రమైన క్షేత్రాలను భక్తులు దర్శించుకునే అవకాశం ఉంటుంది. ఇప్పుడు ఈ యాత్ర ప్రత్యేకత ఏమిటో తెలుసుకుందాం. సాధారణంగా ఇలాంటి యాత్రలకు వెళ్తే ప్రతి ప్రాంతానికి విడివిడిగా రైలు టికెట్లు బుక్ చేసుకోవాలి, హోటళ్లు వెతుక్కోవాలి, భోజనాల కోసం ఇబ్బందులు పడాలి, స్థానిక రవాణా ఏర్పాటు చేసుకోవాలి. కానీ ఈ ప్యాకేజీలో ఇవన్నీ ముందుగానే ఏర్పాటు చేసి ఉంటాయి. అంటే ప్రయాణం మొదలైనప్పటి నుంచి చివరికి ఇంటికి తిరిగి వచ్చే వరకు దాదాపు ప్రతి ఏర్పాటు ఐఆర్సీటీసీ నిర్వహిస్తోంది. భక్తులు కేవలం దర్శనాలపై దృష్టి పెట్టాలి. మరి ఈ రైలు ఎక్కడెక్కడి నుంచి ఎక్కే అవకాశం ఉందో చూద్దాం. సికింద్రాబాద్ ప్రధాన ప్రారంభ స్టేషన్. అక్కడి నుంచి చెర్లపల్లి, కాజీపేట, వరంగల్, ఖమ్మం, విజయవాడ, గుడివాడ, భీమవరం, తణుకు, నిడదవోలు, రాజమండ్రి, సామర్లకోట, తుని, దువ్వాడ, పెందుర్తి, విజయనగరం వంటి స్టేషన్లలో కూడా ప్రయాణికులు రైలు ఎక్కే అవకాశం ఉంది. అంటే తెలంగాణతో పాటు ఆంధ్రప్రదేశ్లోని అనేక జిల్లాల ప్రజలకు ఈ యాత్ర ఎంతో సౌకర్యంగా ఉంటుంది. ఇప్పుడు ఈ యాత్ర రోజువారీ ప్రణాళిక ఎలా ఉంటుందో చూద్దాం. మొదటి 2 రోజులు ప్రధానంగా ప్రయాణమే ఉంటుంది. తెలుగు రాష్ట్రాల నుంచి ఉత్తర భారతదేశం వైపు రైలు ప్రయాణిస్తుంది. ఈ సమయంలో ప్రయాణికులు ఇతర భక్తులతో పరిచయాలు పెంచుకుంటారు. భజనలు, ఆధ్యాత్మిక చర్చలు, కుటుంబాలతో కలిసి ప్రయాణాన్ని ఆస్వాదించే అవకాశం ఉంటుంది. 3వ రోజు గయా చేరుకుంటారు. గయాకు హిందూ సాంప్రదాయాల్లో అత్యంత విశిష్టమైన స్థానం ఉంది. ముఖ్యంగా పితృకార్యాలు నిర్వహించడానికి ప్రపంచవ్యాప్తంగా భక్తులు ఇక్కడికి వస్తూ ఉంటారు. ఇక్కడ ప్రసిద్ధ విష్ణుపాద దేవాలయాన్ని దర్శించే అవకాశం ఉంటుంది. పురాణాల ప్రకారం స్వయంగా మహావిష్ణు పాదముద్రలు ఉన్న ప్రదేశంగా ఈ ఆలయాన్ని భావిస్తారు. అందుకే దీనికి ప్రత్యేక ప్రాధాన్యం ఉంది. 4వ రోజు మరియు 5వ రోజు యాత్రలో అత్యంత ముఖ్యమైన భాగం అదే కాశీ. ప్రపంచంలోని అత్యంత ప్రాచీన నగరాల్లో ఒకటిగా భావించే వారణాసి. ఇక్కడ కాశీ విశ్వనాథ స్వామి ఆలయాన్ని దర్శించుకుంటారు. విశాలాక్షి అమ్మవారి ఆలయం, అన్నపూర్ణాదేవి ఆలయం కూడా యాత్రలో భాగం. సాయంత్రం గంగా నది హారతి. గంగా నది తీరంలో జరిగే గంగా హారతి ప్రతి భక్తుడి జీవితంలో మర్చిపోలేని అనుభూతిని కలిగిస్తుంది. వేలాది దీపాల కాంతిలో గంగా తీరాన జరిగే ఆ మహాహారతి నిజంగా ఆధ్యాత్మిక పరవశాన్ని కలిగిస్తుంది. అలాగే బౌద్ధ మతానికి అత్యంత పవిత్రమైన సారానాథ్ను కూడా దర్శించుకునే అవకాశం ఉంటుంది. 6వ రోజు అయోధ్య చేరుకుంటారు. ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మంది భక్తుల దృష్టిని ఆకర్షిస్తున్న అయోధ్య శ్రీరామ జన్మభూమి ఆలయం ఈ యాత్రలో ప్రధాన ఆకర్షణ. శ్రీరామ మందిరంతో పాటు హనుమాన్ గడి వంటి ప్రముఖ క్షేత్రాలను దర్శించుకుంటారు. శ్రీరాముని జన్మస్థలాన్ని ప్రత్యక్షంగా దర్శించడం అంటే ప్రతి భక్తుడికి ఒక అపూర్వమైన అనుభూతి. 7వ రోజు ప్రయాగరాజ్. ఇక్కడ గంగా, యమున, అదృశ్య సరస్వతి నదుల సంగమమైన త్రివేణి సంగమాన్ని సందర్శిస్తారు. హిందూ సాంప్రదాయాల్లో ఈ సంగమానికి అత్యంత పవిత్రమైన స్థానం ఉంది. మహాకుంభమేళా కూడా ఇక్కడే జరుగుతుంది. త్రివేణి సంగమంలో పవిత్ర స్నానం చేయాలని చాలా మంది జీవితకాల కోరికగా భావిస్తారు. 8వ రోజు బైద్యనాథ్ ధామ్. ద్వాదశ జ్యోతిర్లింగాల్లో ఒకటిగా పరిగణించే ఈ పవిత్ర క్షేత్రం
శివభక్తులకు అత్యంత ప్రీతిపాత్రమైనది. బాబా బైద్యనాథ్ దర్శనం అనంతరం భక్తులకు ప్రత్యేక ఆధ్యాత్మిక అనుభూతి కలుగుతోంది. 9వ రోజు మరియు 10వ రోజు తిరుగు ప్రయాణం ప్రారంభమవుతోంది. యాత్రలోని అనుభవాలను గుర్తు చేసుకుంటూ భక్తులు తిరిగి సికింద్రాబాద్ చేరుకుంటారు. 10 రోజుల పాటు సాగిన ఈ ఆధ్యాత్మిక ప్రయాణం ప్రతి ఒక్కరి జీవితంలో ఒక మధుర జ్ఞాపకంగా మిగిలిపోతుంది. ఇప్పుడు అందరూ తెలుసుకోవాలనుకునే విషయం ఖర్చు. స్లీపర్ క్లాస్లో పెద్దలకు 16,400 రూపాయలు, 5 నుంచి 11 సంవత్సరాల పిల్లలకు 15,300 రూపాయలు. 3AC ప్యాకేజీలో పెద్దలకు 25,500 రూపాయలు, పిల్లలకు 24,200 రూపాయలు. 2AC ప్యాకేజీలో పెద్దలకు 33,200 రూపాయలు, పిల్లలకు 31,500 రూపాయలు నిర్ణయించారు. ఇందులో రైలు ప్రయాణం మాత్రమే కాదు, హోటల్, వసతి, భోజనాలు, స్థానిక రవాణా, ట్రావెల్ ఇన్సూరెన్స్ వంటి అనేక సౌకర్యాలు కూడా ఉంటాయి. అందువల్ల విడివిడిగా వెళ్తే అయ్యే ఖర్చుతో పోలిస్తే ఇది చాలా వరకు ఆదా అయ్యే అవకాశం ఉంటుంది. అయితే యాత్రకు వెళ్లే ముందు కొన్ని జాగ్రత్తలు తప్పనిసరిగా తీసుకోవాలి. ప్రభుత్వ గుర్తింపు కార్డు వెంట తీసుకువెళ్ళాలి. అవసరమైన మందులు, సౌకర్యవంతమైన దుస్తులు, చిన్న బ్యాగ్, వర్షాకాలం కావడంతో గొడుగు లేదా రెయిన్ కోట్ కూడా తీసుకువెళ్ళడం మంచిది. వృద్ధులు తమ ఆరోగ్య పరిస్థితికి అనుగుణంగా వైద్యుల సలహాలు తీసుకోవడం కూడా మంచిదే. ఇక్కడ మరో విషయం గుర్తుంచుకోవాలి. ఇలాంటి ప్రత్యేక పర్యాటక రైళ్లలో సీట్లు పరిమితంగా ఉంటాయి. ముఖ్యంగా ఆధ్యాత్మిక యాత్రకు డిమాండ్ ఎక్కువగా ఉంటుంది. అందుకే వెళ్ళాలనుకునేవారు ఆలస్యం చేయకుండా ముందుగానే బుకింగ్ చేసుకోవడం మంచిది. ఐఆర్సీటీసీ ఇలాంటి యాత్రల ద్వారా భారతీయ సంస్కృతి, ఆధ్యాత్మిక వారసత్వం, దేశంలోని ప్రముఖ పుణ్యక్షేత్రాలను ఒకే యాత్రలో దర్శించే అవకాశాన్ని కల్పిస్తోంది. ముఖ్యంగా కుటుంబంతో కలిసి సౌకర్యవంతంగా యాత్ర చేయాలనుకునే వారికి ఇది మంచి ఎంపికగా కావచ్చు. మొత్తానికి చూస్తే కేవలం 16,000 రూపాయల నుంచి ప్రారంభమయ్యే ఈ ప్రత్యేక భారత్ గౌర్ పుణ్యక్షేత్ర యాత్ర కాశీ, అయోధ్య, ప్రయాగ్రాజ్, గయా, బైద్యనాథ్ ధామ్ వంటి అత్యంత పవిత్ర క్షేత్రాలను ఒకే ప్రయాణంలో దర్శించే అరుదైన అవకాశాన్ని అందిస్తోంది. రైలు ప్రయాణం, వసతి, భోజనం, ఇన్సూరెన్స్ వంటి సౌకర్యాలతో ఈ ప్యాకేజీ భక్తులకు మరింత సౌకర్యాన్ని కల్పిస్తోంది. జీవితంలో ఒకసారైనా పవిత్ర క్షేత్రాన్ని దర్శించాలనుకునే కోరిక ఉన్న వారికి ఇది నిజంగా ఒక మంచి అవకాశం. మరి మీ అభిప్రాయం ఏమిటి? మీరు ఈ పుణ్యక్షేత్ర యాత్రకు వెళ్ళాలనుకుంటున్నారా? ఈ యాత్రలో మీకు అత్యంత ఇష్టమైన క్షేత్రం ఏది? కాశీనా, అయోధ్యనా, బైద్యనాథ్ ధామా లేక ప్రయాగరాజా? మీ అభిప్రాయాన్ని కామెంట్లో తప్పకుండా తెలియజేయండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్తో, ఫ్యామిలీతో షేర్ చేయండి. ఇలాంటి ఆధ్యాత్మిక యాత్రలు, ట్రావెల్ అప్డేట్స్, ఐఆర్సీటీసీ టూర్ వివరాల కోసం మా ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. అప్పటి వరకు జాగ్రత్తగా ఉండండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.